ఫాలో అవుతూ ఉంటారు. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి ఇదే విషయం కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగసాయి అండి. నాగసాయి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పేరు? జస్విన్ కుమార్. యశ్విన్ కుమార్. జస్విన్ అండి. జస్విన్ కుమార్. ఓకే అండి, పుట్టిన తేదీ తెలియచేయండి. 15 మే లాస్ట్ ఇయర్ అండి, 2020. పుట్టిన సమయం అండి? 4:30 సాయంత్రం. ఎక్కడ జన్మించారండి? చీరాల. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సాయిరామ్ అండి. నమస్తే గురుగారు. సాయిరామ్ అండి. ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఈ బాబు మే నెల 15, 2020 అంతేనా? అవును, 23 అండి. 23. ఓకే అండి. సోమవారం నాడు జన్మించారండి, అవునా? అవును అవును అవునండి. ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో మీనరాశిలో సోమవారం నాడు ఏకాదశి తిథి నాడు జన్మించారు. సోమవారం నాడు ఏకాదశి తిథిలో గనక జన్మిస్తే బాబు యోగ్యమైన జాతకుడిగా చెప్పవచ్చు. జాతక రీత్యా కూడా మంచి వాక్చాతుర్యము, ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ బాబు పుట్టినప్పుడు తండ్రిగా మీరు కొంత ధనం ఖర్చవడం కానీ, కొన్ని ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అదే ఎప్పుడూ ఉండదు. ఈ బాబు మంచి అదృష్ట జాతకుడిగా చెప్పవచ్చు. స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. ప్రస్తుతం శని మహర్దశలో కేతు యొక్క అంతర్భుక్తి పూర్తయి శుక్రుని యొక్క అంతర్భుక్తి ప్రారంభమైంది. మొన్న ఫిబ్రవరి వరకు జరిగిన పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడడం జరిగి ఉండాలి. ప్రస్తుత కాలంలో అయితే జాతకరీత్యా ఆ బాబు వల్ల తల్లిదండ్రులకైన మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల తండ్రికి భాగ్యం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బాబు జాతకం ప్రకారం అష్టమంలో కేతు ఉండడం వల్ల బాలారిష్ట దోషం అనేది ఖచ్చితంగా ఉందండి. ఈ బాబుకు నామకరణం చేసే సందర్భంలో నవగ్రహాలకు సంబంధించిన నవగ్రహ శాంతి, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించి నామకరణం చేయాలి. అలా చేయనట్లయితే మొదటి 2.5 సంవత్సరం లోపల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురవుతాయి. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, వివరంగా తెలియజేస్తాను. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి.